హాయ్ గాయ్స్, హౌ ఆర్ యూ ఆల్? సో, చాలామంది రీసెంట్‌గా అడుగుతున్న క్వెషన్ ఏంటి అంటే, గల్ఫ్ కంట్రీస్‌కి ప్రాసెసింగ్ ఎలా చేయాలి? ఏం లేదండి, చాలా సింపుల్‌గా చెప్తాను. ఫస్ట్ అయితే మన దగ్గర పాస్‌పోర్ట్ ఉండాలి. ఆ తర్వాత అది బీఎస్సీ నర్సింగ్ అయితే బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం అయితే జీఎన్ఎం. 2 ఇయర్స్ మినిమమ్ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి కంపల్సరీగా. అండ్ ఆ తర్వాత మీకు ఎవరైనా ఏజెన్సీ వాళ్ళు తెలిసుంటే మీరు వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు ప్రాసెసింగ్ మొత్తం చెప్తారు. లేదు, మీకెవరైనా ఏజెంట్ తెలిసి ఉంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి ఉంటారు గదా! లేదు అలా ఎవరు తెలియదు అనుకుంటే ఏజెన్సీ వాళ్ళ నంబర్ నేను కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీరు దానికి కాంటాక్ట్ అవ్వొచ్చనమాట. ఆహ్, ఈ ఏజెన్సీ వాళ్ళు ఏంటి అంటే ఫస్ట్ వాళ్ళకి మనము కాంటాక్ట్ అవ్వాలి. కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళు మనకు ప్రాసెస్ ఏంటి చెప్తారనమాట. ఫస్ట్ అయితే మన సర్టిఫికేట్స్ అన్నీ స్కాన్ చేసి వాళ్ళకి పీడీఎఫ్ పెట్టాలి. బేస్డ్ ఆన్ మన ప్రొఫైల్ వాళ్ళు మనకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూస్ అనేవి డైరెక్ట్ హాస్పిటల్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. అండ్ కంపెనీ ఇంటర్వ్యూస్ ఉంటాయి. కంపెనీ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే ప్రాబ్లమ్ ఏంటి అంటే మనం కంపెనీ నుంచి సెలెక్ట్ అయినట్టు. ఇక్కడికొచ్చిన తర్వాత మనకు హాస్పిటల్ ఇంటర్వ్యూ ఉంటుంది. అది మనకు రిస్క్ అనమాట. ఇక్కడికొచ్చి హాస్పిటల్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి సెలెక్ట్ అయ్యేంత వరకు మనకు జాబ్ ఉండదు, ఏముండదు. కంపెనీ అకామిడేషన్‌లోనే ఉండాలి. సాలరీ గూడా ఉండదు. అది మనకు రిస్క్. కాబట్టి మనము అక్కడే హాస్పిటల్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి వచ్చేస్తే మనకిక్కడికొచ్చిన తర్వాత డైరెక్ట్ జాబ్‌కెళ్ళిపోవచ్చు మనము. కంపెనీలో ఉండాల్సిన అవసరం లేదు. అదొక బెనిఫిట్. ఆ తర్వాత మన వీసా ప్రాసెసింగ్, డేట్ ఆఫ్ ఫ్లో అన్నీ ఏజెన్సీ వాళ్ళే చేస్తారు. మనం జస్ట్ అమౌంట్ పే చేస్తే చాలు. అండ్ ఇక్కడికొచ్చిన తర్వాత అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే కొత్త ప్లేసు, మనకు లాంగ్వేజ్ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంగ్లీష్ ఎవరికీ రాదిక్కడ. అందరూ వాళ్ళ లాంగ్వేజ్‌లోనే చదువుకొనుంటరు. సో, కొంచెం రిస్కీగా అనిపించొచ్చు. అవన్నీ ఇంకా మనం టాలరేట్ చేసుకొని ఉండాలనమాట. ఇప్పుడైతే నేనేం చేస్తున్నానని చూస్తున్నారా? ఏం లేదండి. చాలా రోజులైంది కదా! హైదరాబాద్ బిర్యానీ తినాలనిపిస్తుంది. అందుకే నేనైతే చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. పైగా ఈరోజైతే క్రిస్మస్ కదా! హ్యాపీ క్రిస్మస్ అందరికీ. నేనైతే చాలా మిస్ అయిపోతున్నాను నా ఫ్యామిలీని. ఫైనల్లీ మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. జస్ట్ టేస్ట్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగొచ్చిందనమాట. ఫస్ట్ టైమ్ నేను ట్రై చేశా. నాన్ ప్రొఫెషనల్ కుక్కర్స్ కదా! అందుకే ఇలానే ఉంటుంది. థ్యాంక్ యూ.